పాలకొల్లు నియోజకవర్గం మరి గున్నం నాగబాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందకరమైన విషయం. మా జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా బాగా పనిచేస్తున్నారు. నిన్న ఊరేగింపు చూస్తే మరి ఏ నాయకుడికి కూడా రానంతగా అంతమంది స్పందన బాగా వచ్చింది. వేరే పార్టీల్లో అయితే బతిమాలి వాళ్ళకి ఏదో బిర్యానీలు మందు ఇలాంటివి ఇచ్చి తీసుకురావడం జరుగుతుంది. కానీ జనసేన పార్టీలో ఎవరికి వాళ్ళు అభిమానులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలా బాగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. ఈ ర్యాలీని చూస్తే అర్థమవుతుంది జనసేన పార్టీ త్వరలో పాలకొల్లులో జెండా ఎగరవేస్తుంది అనేది అర్థమయ్యే విషయం అందరికీ కూడా. ఈ ర్యాలీని చూసి వేరే పార్టీ వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు నిన్న ర్యాలీని చూసి చాలా భయపడే పరిస్థితిలో వాళ్ళు కూడా మా జనసేన నాయకుల్ని వాళ్ళ పార్టీలో రాకపోవడానికి వాళ్ళ ప్రలోభాలకు గురి చేయడం జరుగుతుంది. కానీ జనసేన పార్టీలో ఉన్న ఏ అభిమాని కూడా వాళ్ళ ప్రలోభాలకు లొంగరు. మీ యొక్క ఇలాంటి ప్రయత్నాలు విరమించుకోమని ఈ సందర్భంగా పాలకొల్లు మండలం తరఫున మేము చెప్పడం జరుగుతుంది. అలాగే గతంలో మరి వైఎస్ఆర్సీపీలో మరి మేము పనిచేయడం జరిగింది నాగబాబు గారి ఆధ్వర్యంలో. మాకు ఆ పార్టీలో మా నాయకుడు తీవ్రమైన అన్యాయం జరగడం వల్ల నాగబాబు గారు వెంటే మేము పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ పాలకొల్లు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మేము మా నాయకుడిని నెగ్గించుకుని జనసేన పార్టీకి మేము పవన్ కళ్యాణ్ గారికి కానుగ్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై జనసేన. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో గున్నం నాగబాబు గారికి జనసేన టికెట్ ఇవ్వటం చాలా శుభ పరిమాణం, గెలుపుకి నాంది. అయితే వైఎస్ఆర్ పార్టీ నాగబాబు గారికి టికెట్ ఇవ్వకపోవడం వాళ్ళ దురదృష్టకరం. జనసేన గెలుపు దిశగా వెళ్తుంది. భారీ మెజార్టీతో కూడా నాగబాబు గారు నెగ్గుతారు. కానీ నాగబాబు గారు వైసీపీలో గడప గడపకే కార్యక్రమం చేసి ప్రతి గడప తొక్కారు. ఆ అభిమానం, ఆ సానుభూతి అంతా కూడా ఆయనకి యువత ఆదర్శంగా ఉండి ఈ జనసేన కార్యకర్తలందరూ కూడా జన సైనికులుగా పనిచేస్తున్నారు. ఫస్ట్ స్థానంలో దూసుకుపోతుంది పాలకొల్లు మొత్తం జిల్లాలో. ఇది ఖచ్చితంగా ఈ జనసేన యువత మాత్రం నాగబాబు గారిని గెలిపిస్తారు. దానికి జగన్ గారికి చెంపదెబ్బగా ఉంటుంది. ఎందుకంటే ఈ జగన్ గారు చాలా మోసం చేశారు. పాలకొల్లు టికెట్ నాగబాబు గారికి ఇవ్వకపోవటం, ఆయన మడం తిప్పనం మాట తప్పనన్న నాయకుడు ఆయనకి చెంపదెబ్బగా ఇది మాత్రం జనసేన టికెట్ జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి గెలిపించి ఆయనకి గిఫ్ట్గా ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ప్రజలందరూ తెలుగుదేశానికి అధికారం కట్టబెడితే ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకున్నది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. గల్లీ నుంచి అమరావతి దాకా వాళ్ళ పని ఇసుక బాపత అయితేనేమి ఏ విధంగా కోట్లాది రూపాయలు ఎమ్మెల్యే వచ్చే 100 కోట్లు సంపాదించుకుంటే మినిస్టర్ వచ్చి 500 కోట్లు, సీఎం గారు వచ్చి కోట్లాది కోట్లు ఎలక్షన్ ఫండ్ అవసరం వచ్చి మొత్తం రాష్ట్రాన్ని ఏమీ పని చేయకుండా మొత్తం దోచుకున్నారు. పన్నుల రూపాయలు ప్రజలను పీడించారు. 53 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 73 రూపాయలు ఉంది. 450 రూపాయలన గ్యాస్ ఈవేళ 1020 రూపాయలకి వెళ్ళి 750 రూపాయలకి వచ్చింది. జిఎస్టీ తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ కలిపి. సినిమాకి జిఎస్టీకి ముందు వెళ్తే 100 రూపాయలు, జిఎస్టీ తర్వాత వెళ్తే 120 రూపాయలు, 20 రూపాయల దోపిడీ. అలాగే ఒక మనిషి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుంటే అదనంగా 20 రూపాయలు గవర్నమెంట్ పన్ను కాకుండా ఈ అదనం పన్ను 20 రూపాయలు వసూలు. అలాగా ప్రతిదీ కూడా దోపిడీకి గురవుతున్నారు. ఇది ఎవరో అర్థం చేసుకుంటలేదు. ఇంకా జగన్ వరకు వస్తే అతను పార్టీయే అవినీతిలో పుట్టిన పార్టీ. అతను దగాకోరంటకి ఒక్క నాగబాబుకి 5 సంవత్సరాలు ఆయన ఊడుకొని చేయించుకుని ఆయన వెండిపోటు పొడిసి వేరే వాళ్ళకి సీట్ ఇచ్చి నాగబాబుకి ఎంత ద్రోహం చేశారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. అతను నైజాంకి ఇదే నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు ఈ అర్థం చేసుకున్న నాగబాబు మేము ఉన్నామని ఆదరించి జన సైన్యాన్ని తోడిచ్చి ఆయన పంపించారు. ఫస్ట్
కొట్టి రాష్ట్రంలో బోని నాగబాబుదే అవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇస్తున్నాం. ప్రజలందరూ ఏకమై నాగబాబుకి సానుభూతి ఉంది, పవన్ కళ్యాణ్ జనబలం ఉంది. తప్పకుండా నాగబాబు గెలుస్తాడని ఆశిస్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.